రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను కాపాడువాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరచువాడు. ఈ భూమి మీదకి రాబోయే శోధనా కాలంలో మనము తప్పింపబడటానికి, దేవుని రెక్కల నీడలో మనం సురక్షితముగా నివసించడానికి ఆయన వాక్యము గైకొనుచు విశ్వాసంతో ఓర్పుతో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఓర్పు ఉంటేనే మనం మన ప్రాణములను దక్కించుకుంటామని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఆయన నా చెవి యొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోటి నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను, త్రోవు విడిచి అబద్ధములు తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. సహోదరి సహోదరులారా, యెహోవా ఎదుట మౌనముగా నుండి యెహోవా కొరకు కనిపెట్టుకొనియుడి. తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడుకుడి. దురాలోచన నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడుకుడి. కోపం మానుడి, ఆగ్రహం విడిచిపెట్టుడి, వ్యసనపడుకుడి. అది కీడు నాకు కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. కీర్తనాకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ మార్గము నాకు బోధింపుము. నా కొరకు పొంచున్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపించుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వం వెలగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగుజేని నెరిగి శ్రమలందున అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మన కనుకరింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కురుమరింపబడి ఉన్నది. సహోదరి సహోదరులారా, మనం నిరీక్షణ గల వారమై రక్షింపబడితేమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని కాపాడువాడవు, సురక్షితమైన నీ రెక్కల నిండు భద్రపరచువాడవు నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము విశ్వాసముతో ఓర్పుతో ముందుకు సాగే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ రాకడి యందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగి నెరిగి శ్రమల యందును అతిశయపడుటకు కృప చూపమని, నీ ఆత్మచేత నింపి నీ ఆత్మచేత మనల్ని బలపరచమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.